అందరికీ సాయిరాం. సాయి లీలల్లో బాబా యొక్క లీలల కోసం మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. భక్తుల యొక్క అనుభవాల గురించి మనం తెలియజేస్తూ ఈరోజు ఎంతో అతి అద్భుతమైనటువంటి సాయి లీలల్లో బాబా ఒక భక్తుల అనుభవాలని మనం తెలుసుకుంటున్నాం. సాయిరాం. సాయిరామ్ అండి. సాయిబాబా లీలలు చెప్పాల్సి రావడం కూడా నాకు ఆయన ఇచ్చిన అదృష్టం. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం. చాలాసార్లు ఆయన ఉన్నారన్న నిదర్శనాలు నాకు చాలాసార్లు నా లైఫ్లో జరిగాయి. అందులో ఒక్కటి నేను ఈరోజు పంచుకోదలుచుకుంటున్నాను. నాకు పెళ్ళైన 7 ఏళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. నా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 3వ నెల అలా ఉన్నప్పుడు నేను గురుచరిత్ర ఎప్పుడు చదువుతూనే ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఒకరోజు నేను పడుకొని ఉంటే కల్లో బాబా కనపడి, నీకేం అవ్వదమ్మా, నేనున్నాను, ధైర్యంగా ఉండు అని చెప్పారు. ఇదేంటి, నేనేం ఆయన గురించి నేను దేనికి భయపడడం లేదే, ఎందుకు నాకు ధైర్యం చెప్పారు బాబా అని నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత రోజు నాకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి భయపడిపోయి ఎమర్జెన్సీ మీద హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంట్లో వాళ్ళందరూ. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు, ఓవరీ ట్విస్ట్ అయిందమ్మా, అందుకే పెయిన్ వచ్చిందని. ముందు నన్ను పడుకోబెట్టి కడుపులో ఉన్న బేబీకి ఏమైనా అయిందా అని స్కాన్ చేశారు. నీ బేబీ బాగున్నాడమ్మా, బేబీకి ఏమీ జరగలేదు, నీ ఓవరీ ట్విస్ట్ అవ్వడం వల్ల నీకు పెయిన్ వచ్చింది, నువ్వు ఒక 2 days మా అబ్జర్వేషన్లో ఉండి తర్వాత ఇంటికి వెళ్దువు కానీ అని నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, నాకు రాబోయే ప్రమాదానికి నేను భయపడతానేమోనని ఆయన ముందుగానే నా దగ్గరికి వచ్చి, భయపడకు తల్లి, నేను ఉన్నానని నాకు ధైర్యం చెప్పారు. అసలు ఆ ఆనందాన్ని, ఆ ఊహని రెండింటినీ వర్ణించలేను, చెప్పలేను. అంత ఆనందం కలిగింది. ఆయన నాతోనే ఉన్నారు అని అనిపించినప్పుడు ఆ భావన, అది ఎంత ఆనందంగా తృప్తిగా ఉంది. నా బిడ్డను కాపాడుతున్నారు, నన్ను కాపాడుతున్నారు అన్నప్పుడు దాన్ని అస్సలు వర్ణించలేను. నా అనుభవాన్ని కూడా పంచుకునేలాగా నాకు ఒక అనుభవాన్ని ఇచ్చిన బాబాకి ఎప్పుడు రుణపడి ఉంటాను. జై సాయి.